ఎట్లా ఉన్నాయి దీంట్లో అడ్వాన్స్‌మెంట్స్? ఇప్పుడు మనం చాలా వింటున్నాం గదా! మినిమల్ ఇన్వేసివ్ అని. యెస్. సో, యూరో గైనకాలజీలో ఎట్లా హెల్ప్‌ఫుల్ అవుతుంది? సో, యూరో గైనకాలజీలో యాజ్ సచ్ మేము చేసే రెగ్యులర్ ప్రొసీజర్స్ ఈ ప్రొలాప్స్‌కి ఏంటంటే సైక్రోస్పైనస్ లిగమెంట్ ఫిక్సేషన్స్ అనేటివి కింద నుంచే మోస్ట్ ఆఫ్ అవర్ సర్జరీస్ వెజనల్‌గానే చేస్తామండి. సో, కింద నుంచే న్యాచురల్ ఆరిఫైస్ ఏదైతే ఉంటదో, న్యాచురల్ ఆరిఫైస్ అంటే ఇప్పుడు మనకి కళ్ళు, ముక్కు, నోరు ఇవి ఎలాగో ఇప్పుడు ఎండోస్కోపీ చేస్తే నోట్లో నుంచి ఎట్లా అయితే ఏస్తారు. పైపేస్తారు హ్మ్. కదా! సేమ్ థింగ్ మేము కింద నుంచి ఆల్రెడీ వెజైనా అనే ఓపెనింగ్ ఉంది. మీకు బేబీ ఎక్కడి నుంచి అయితే డెలివరీ అయితుందో అది ఆల్రెడీ ఓపెనింగ్ ఉంది కాబట్టి దాని నుంచి ఓపెనింగ్ మేము త్రూ. సర్జరీస్ చేస్తాం. ఓకే. సో, మీకు ఎట్లయితే పొట్ట మీద హోల్స్ పెట్టి లాప్రోస్కోపీ ఉంటదో, సేమ్ వే కింద నుంచి గూడా హోల్స్ పెట్టకుండా దానిలోనే మనకు పాయింట్‌ని ఫిక్స్ చేస్తాము. దాని త్రూ లాప్రోస్కోపీ వెళ్తది. వెళ్ళి లోపల సర్జరీస్ చేసుకోవచ్చు. సో, మినిమల్ ఎవ్రీథింగ్ ఈస్ యెస్. మినిమల్. మినిమల్. మీకు స్కార్ గూడా ఉండదు. అసలు మినిమల్ గాదు. స్కార్ గూడా కనిపియదు. ఎవ్రీథింగ్ ఈస్ ఇన్‌సైడ్. ఓకే. అండ్ రోబోటిక్స్ హౌ ఆర్ దే చేంజింగ్ ఇన్ దిస్ ఫీల్డ్? సో, రోబోటిక్‌లో మనము ఇన్‌కాంటినెన్స్ కోసం అయితే దేర్ ఆర్ ఫ్యూ సర్జరీస్. బట్ యాస్ సచ్ రోబోటిక్ ఈస్ యూజ్‌ఫుల్ ఇన్ వెజనల్ సర్జరీస్ ఆల్సో. మనం ఇదే వీనోడ్స్‌ని లాప్రోస్కోపీ తోటి కాకుండా రోబోటిక్ కూడా చేస్తాం.